హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా చీల్చే కుట్ర లేదా పడవేసే కుట్ర జరుగుతుందా? ఇప్పటికే 11 సీట్లకి పరిమితమై పడిపోయింది. కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రజాప్రతినిధుల అన్ఎక్స్పెక్టెడ్ రాజీనామా, అనూహ్యమైనటువంటి రాజీనామాలు వైసీపీని సంక్షోభాల బాటలోకి తీసుకువెళ్ళబోతున్నాయా? మోపిదేవి వెంకటరమణ, పోతుల సునీత ఇద్దరి రాజీనామాలతో ప్రారంభమైంది. అనేక మంది రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతారు అన్నటువంటి చర్చ నేపథ్యంలో ఏం జరుగుతుంది అసలు వైసీపీలో? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామాని ఎలా చూస్తారు? అంటే మోపిదేవి రాజీనామా సంబంధించి వైసీపీకి అంటే ఒక పార్టీలో రాజీనామాలు రెండు రకాల నష్టాలు దారితీస్తాయి. ఒకటి, ఒక సమర్థుడు లేదా ఆ పార్టీని ప్రభావితం చేసే వ్యక్తి రాజీనామా చేస్తే ఒక రకమైన నష్టం. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారి రాజీనామాని ప్రజలు జగన్ గారికి భిన్నంగా చూస్తారు. అంటే ఎలాంటి వ్యక్తిని ప్రోత్సహించారు అనే చర్చ కూడా దారితీసే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు బలమైన ప్రజానాయకుడుగా ఎక్స్పోజ్ కాల. ఒక వెంకటరమణ మన జగన్ గారికి జైలుకి వెళ్ళిన వ్యక్తిగా, అనితరమైనటువంటి బాధ్యతలు ఇచ్చిన వ్యక్తిగా చూస్తారు. ఉదాహరణకు ఆయనకి ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి చేశారు. ఆ మధ్యలో మంత్రి పదవి పోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసిన వెంటనే ఆయన రాజ్యసభ సభ్యుడు చేశారు. అంటే పెద్ద ఎత్తున అవకాశాలు జగన్మోహన్ గారు ఇచ్చారు. ఇది ఆయన ప్రజాబలం, ఆయనకున్నటువంటి గ్రౌండ్ కన్నా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి లాయల్టీ అనేది ప్రధానంగా కనపడింది. ఎలాంటి వ్యక్తులతో లాయల్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే మెసేజ్ కానీ కేడర్కి వెళ్ళింది అనుకోండి, ఇంకో రకంగా చూస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంకృత అపరాధం కదా అని అనుకుంటారు. ఆ రకమైన నష్టం మోపిదేవి గారి విషయంలో ఉండే అవకాశం ఉంటుంది. ఆయన పెద్ద ఎత్తున పార్టీకి ఏదో నష్టం అని నేను అన్న కానీ ఇట్లా ఒక రాంగ్ సిగ్నల్, అంటే ఇంట్లో బాగా ఉన్న చూడాలి ఆయన రాజీనామా కారణాలు ఏం చెప్తాడు ఏంటనేది కూడా చూడాలి. కానీ ఏదైనప్పుడు కూడా ఇది ఒక మానసికమైనటువంటి మైండ్ గేమ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి ఇట్లాంటి వ్యక్తులతో నీకు లాయల్టీ అనే మెసేజ్ వెళ్ళడానికి మాత్రం దారి తీస్తుంది. అంటే ఇప్పుడు ఒక ప్రధాన చర్చ జరుగుతున్నది ఏంటంటే, పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు 11 మంది కదా. ఇప్పుడు ఈయనతో పాటుగా బేదమస్తానరావు ఇట్లా మరికొంతమంది ఎంపీలు కూడా పార్టీ మారబోతున్నారు. రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తారు. ఇప్పుడు ఎట్లాగూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 12కి 11 బీజేపీకి డైరెక్ట్ ఎలక్షన్ అయింది. ఇంకొకటి త్రిపుర ఒకటి పోటీ ఉంది. అది అయిపోగానే ఇప్పుడు ఒరిస్సాలో అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి రాజీనామాలు చేయించి వీళ్ళు అధికార కూటమి వైపుకి వెళ్ళడం అన్నటువంటిది, తద్వారా వీళ్ళకే మళ్ళీ ఎంపీలు అవుతారు కొత్త ఎన్డీఏ కూటమి తరపున అన్నటువంటిది. అంటే ఇది ఒక ఆపరేషన్ ఆకర్ష్ లాగా అనుకోవచ్చా? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి అది ఒక వాదన అనిపిస్తుందంటే, డైరెక్ట్గా పార్టీలో చేర్చుకుంటే ఫిరాయింపులు, రాజీనామాలు చేయించాలని చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా తెలుగుదేశం గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 164 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి కాబట్టి వైసీపీ పోటీ పెట్టేది కూడా ఉండదు ఏదైనా. కాబట్టి ఏకగ్రీవాలు అయిపోతాయి ఈ రాజ్యసభ. కాబట్టి వాళ్ళు నేరుగా పార్టీలో చేర్చుకోవడం కాకుండా ఎంతమంది వీలైతే అంతమందిని తెలుగుదేశం పార్టీలో వెళ్ళడానికి రాజీనామా చేయించేసి వాళ్ళు పార్టీలో చేర్చుకున్నాం. ఆ రకంగా పార్టీ ఫిరాయింపులు ఉండదు. ఆ ప్లేస్లో వాళ్ళని ఎన్నుకుంటారా లేదా కొత్త వాళ్ళకి వాళ్ళ పార్టీలో అవకాశం ఇచ్చుకుంటారా, డైరెక్ట్గా వాళ్ళ సింబల్తో గెలుస్తారు. ఇది కొత్త స్ట్రాటజీ అనేది వినిపిస్తూ ఉంది. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ గారు కూడా రాజ్యసభకి ప్లస్ పార్టీకి రాజీనామా చేశాడు అనుకోండి, ఎన్నికలు జరుగుతాయి. ఈ పద్ధతిలో 1, 2, 3, 4 వాళ్ళ కెపాసిటీ, వీళ్ళ బలహీనతలు ఆధారం చేసుకుని వెళ్తుంది. ఆ రకంగా ఇది తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ స్టెప్స్ అని నేను అనుకుంటాను. ఇది ఎన్డీఏనో లేదా బీజేపీ ప్రేరేపితమైన చర్యగా నేను ఎందుకు చూడలేనంటే, ఇప్పుడు వైసీపీ ఉన్న రాజ్యసభలో బీజేపీకి భిన్నమైన వైఖరి ఎట్లా అవలంబిస్తూ ఉంది, నేరుగా వెళ్తా ఉంది, మద్దతు ఇస్తూ ఉంది అన్నిటి. ఇప్పటివరకు ఆఫ్టర్ ఎలక్షన్లో కూడా జరిగినటువంటి స్పీకర్ ఎన్నికల్లో కానీ కీలకమైన అన్ని విషయాల్లో వాళ్ళకి అండగానే ఉంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం అదనంగా అండగుండేది ఏమీ లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 0 అయిపోతా ఉన్న నేపథ్యంలో రాజ్యసభలో ఇంకో 2 ఏళ్ళు వాళ్ళకి ఛాన్సే లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి వస్తారు. ఆ రకంగా తెలుగుదేశం పార్టీకి కొంత ప్రెజర్, అంటే లోక్సభలోనే కాదు రాజ్యసభలో కూడా తెలుగుదేశం మీద 1, 2, 3, 4 రెండు ప్రయోజనాలు. ఒకటి, పార్టీ 0 అయినట్టు కాకుండా ఉంటుంది. 2, 3, 4 ఉంటే ఆ 4 నా అవసరం ఉంటున్నట్టుగా ఉంటుందనే తెలుగుదేశం వ్యూహంగానే నేను చూస్తాను తప్ప ఇందులో బీజేపీ రోల్ అంటే ఎట్ట చూస్తున్నట్టు రాలి. ఇప్పుడు రేపు వరుసగా 3, 4, 5 వైసీపీ నుంచి ఇట్లా చర్యలు జరిగినాయి అనుకోండి, ఈ 5 వైసీపీ కాకుండా తెలుగుదేశం మీద ఆడాల్సిన పరిస్థితి వస్తుంది బీజేపీ. ఈ వ్యూహంలో బీజేపీ భాగం ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నా. ఈ తెలుగుదేశం పార్టీ వ్యూహంగానే చూస్తాను.
అంటే ఇప్పుడు అదే జరిగితే కనుక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది జనసేనకు కూడా వెళ్తారు, కొంతమంది బీజేపీకి కూడా వెళ్తారు అంటున్నారు. అట్లాంటిది ఏదైనా అవకాశం ఉందని భావిస్తున్నారు మీరు? అంటే రాజ్యసభ సభ్యులు కానీ ఎవరైనా రాజీనామా చేసి బీజేపీలోకో లేదా జనసేనకో వెళ్ళడం, లేదా ఆ ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లు ఒక 4 అయినాయి అనుకోండి. ఇప్పుడు మోపిదేని గారు బయట వచ్చాక ఆయన పేరు వాడతాం, మిగతా వాళ్ళు ఊహాగానాలు. ఒక 4 అయ్యి ఒకటి బీజేపీకి ఒకటి జనసేనకు కానీ స్థానాలు కానీ తెలుగుదేశం కేటాయించింది అనుకోండి రేపు జరిగే ఎన్నికల్లో, అప్పుడు ముగ్గురు కూటమి వ్యూహంగా నేను చూస్తాను. అలా కాకుండా ఎన్ని ఖాళీ అయితే అన్ని తెలుగుదేశం పోయినా తెలుగుదేశంకి పోతారా లేకపోతే సైలెంట్ ఇంకొక చర్చ కూడా ఉంది. ఏదో రకమైన ఆర్థిక ప్రయోజనాలు పొంది సైలెంట్ అయిపోతారు అనేది కూడా ఒక చర్చ నడుస్తాను సోషల్ మీడియాలో. ఏది నిజం అవుతుందో తెలియదు కానీ ఎంతమంది రాజీనామా చేస్తే దానికి జరిగే బై ఎలక్షన్ లో అన్నిటికీ ఏకపక్షంగా తెలుగుదేశం వాళ్ళే పోటీ చేస్తే అది తెలుగుదేశం వ్యూహంగానే చూడాలి. అలా కాకుండా జనసేన ఒకటి బీజేపీ కొట్టించారు అనుకున్నప్పుడు ఉమ్మడి కలిసి ఈ వ్యవహారాలు నడుపుతున్నట్టుగా చూడాల్సి వస్తుంది. మరి వాళ్ళు కేటాయించే దాన్ని బట్టి ఆధారపడు. అంటే వీళ్ళకే టికెట్లు ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఇట్లాగే కేకే రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళారు రాజ్యసభ సభ్యత్వం ఉండగా. కాకపోతే ఆయన్ని తీసి పక్కన పెట్టి అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చారు. అట్లాంటి పరిస్థితి ఏమీ ఉండదా? ఇప్పుడు అదే వినిపిస్తుంది ఎక్కువ నాకు వినిపిస్తున్న సోర్స్. అది ఆధారాలు లేవు కానీ వీళ్ళు రాజీనామా 2 రకాల అంటే సోర్స్ అంటే ఆధారాలు చెప్పలేరు. 2 రకాల వాదనలు ఏమి వినిపిస్తున్నాయంటే వీళ్ళు రాజీనామా చేసి ఏదో పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొంది లేకపోతే ఇతర ప్రయోజనాలు పొంది సైలెంట్ అయిపోతారు. తమ రాజకీయ వారసులు తమ స్నేహితుల్లో లేకపోతే తన వారసులో వాళ్ళకి అప్పగించేసి వీళ్ళు సైలెంట్ అయిపోతారు, రాజకీయాలకు నిష్క్రమిస్తారు అనేది ఒక వాదన వినిపిస్తోంది. ఇంకొక వాదన ఏమి వినిపిస్తోందంటే వాళ్ళని వచ్చి రాజీనామా చేయిస్తారు, వాళ్ళకి మళ్ళీ ఎవరు ఇంకొక రూపంలో వాళ్ళకి ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని లేదా కార్పొరేషన్లు ఇస్తారని అనే చర్చ కూడా నడుస్తుంది. అంటే వాళ్ళని మళ్ళీ ఎన్నుకున్నట్టు కాకుండా ఉంటుంది. మళ్ళీ ఈ 2 వ్యూహాలు పండుతారా లేకపోతే బలమైన నాయకుడు అనుకోండి ఖచ్చితంగా ఇవ్వాల్సి మేము వస్తాం కానీ మాకే తిరిగి ఇవ్వాలని షరతు పెట్టే స్థాయిలో ఉండి వీళ్ళు ఒప్పుకుంటే ఖచ్చితంగా ఈ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఆ పార్టీ బీఫారం నుంచి గెలిచే అవకాశాలు ఉంటాయి. రైట్. పోతుల సునీత రాజీనామాని ఎలా చూస్తారు? ఎమ్మెల్సీ కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా ఎమ్మెల్సీకి చేయడం అంటే పార్టీకి ఎందుకు చేస్తారు? ఎమ్మెల్సీకి చేయడం అంటే పార్టీ ఫిరాయింపు చేయకూడదనే కదా. ఎమ్మెల్సీకి రాజీనామా ఏ ఎమ్మెల్సీకి చేసినా ఎమ్మెల్యేకి చేసినా ఎంపీకి చేసినా తిరిగి వాళ్ళు ఎన్నికవచ్చు లేదా వాళ్ళకి కావాల్సిన ఎన్నిక కావచ్చు. ఎందుకంటే ఫుల్ మెజారిటీ వాళ్ళకి అసెంబ్లీలో కానీ లోకల్ బాడీలో ఒక విశాఖపట్నం గెలిచారు, కడపలో కూడా జెడ్పీ చైర్మన్ గెలవచ్చు. కానీ ఎమ్మెల్సీ లాంటిది వస్తే అంత సులభం కాదు మిగతా జిల్లాల్లో గెలవడం. ఎందుకంటే ఎక్కడికక్కడికి కార్పొరేషన్స్ ఇంక రాబోయే కాలంలో వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. మేయర్లు మొన్న ఏర్లో వెళ్ళారు కాబట్టి అంటే తిరిగి గెలిచేది వాళ్ళే కాబట్టి అది వ్యూహాత్మకంగానే వెళ్తారు. సునీత గారు వెళ్తే కూడా వాళ్ళ బలమైన కారణాలు నాకు ఇప్పుడు కనిపించదు. ఖచ్చితంగా సునీత గారు కానీ మోపిదేని గారు కానీ వెళ్ళడం అంటే అది పార్టీ అంతర్గతంగా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళినట్టుగా చూడలేము. తెలుగుదేశం వ్యూహంలో భాగంగానే వెళ్ళినట్టుగానే నేనైతే చూస్తాను. అంటే గతంలో ఇట్లాగా 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు జరిగినటువంటి ఫలితం ఇప్పుడు రివర్స్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే తెలుగుదేశానికి బెనిఫిట్ అవుతుందా? తెలుగుదేశానికి ఈ ఎన్నికల్లో వాళ్ళు రావడం ద్వారా ఒక మానసిక స్థైర్యాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన నేపథ్యంలో ఒకరు వెళ్ళిపోతున్నారు, పార్టీ ఏదో అయిపోతుంది అనే మెసేజ్ వెళ్ళడం కోసం వీళ్ళు తీసుకుంటున్నట్టుగా నాకు అనిపించట్లా. రాజ్యసభ వరకు అది మనకి ఎట్లా 0 అయిపోయింది, మనకు ఉంటే బాగుంటుంది, మనకు అవకాశం ఉందనే పద్ధతిలోనే చూస్తున్నట్టున్నారు. అయితే మీరు ప్రస్తావించినట్టు 23 మంది వెళ్ళిపోయినప్పుడు ఏం ప్రయోజనాలు తెలుగుదేశం పొందిందో ఇప్పుడు కూడా అదే ప్రయోజనాలు పొందుతుంది. ఇప్పుడు ఉదాహరణకు అప్పుడు 23 మంది డైరెక్ట్ గా చేర్చుకున్నారు, కొంతమంది మంత్రి పదవులు ఇచ్చి చెడ్డ పేరు తెచ్చుకున్నారు, ఒక మచ్చగా తీసుకునేవారు పార్టీ ఫిరాయింపులు వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారని. ఈసారి అట్లా జాగ్రత్త తీసుకొని చేసుకున్నంత మాత్రాన మళ్ళీ ఇప్పుడు మోపిదేని గారిని తీసుకొని మనకి ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇచ్చాడు, దానికి తేడా ఉంది? నైతికమా అనైతికమా అనే చర్చ తప్ప దీని రాజకీయ పరమైన అంశాలు తేడా ఏం ప్రజలు చూడరు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో జరిగిన ఓటమికి 2024లో జరిగిన ఓటమికి తేడా ఉంది. అప్పుడు 2014లో ఓడిపోయిన జస్ట్ మిస్ 1 చిల్లర % ఓడిపోయాడు. ఫస్ట్ టైం రాష్ట్ర ఎన్నికలు జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పటికే ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి పెద్ద డిస్టర్బెన్స్ రాలేదు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే భారీ ఓటమి, వాళ్ళు ఊహించిన ఓటమి. చాలా చోట ఓటమికి మనమే కారణం, అంటే కేడర్ను దూరం చేసుకున్నాము, కొన్ని సెక్షన్లు దూరం చేసుకున్నాము, కొన్ని తప్పులు జరిగినాయి, ముఖ్యంగా పై నాయకత్వం తప్పులు చేసింది, ఇట్లాంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నడుస్తుంది. ఇట్లాంటి టైంలో వెళ్ళారనుకోండి ఇది కొంచెం మానసిక స్థైర్యాన్ని కొంత దెబ్బతీస్తుంది. మనం తప్పులు చేశాం కాబట్టి ఓడిపోయాం కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. అయితే వెళ్ళే వ్యక్తులు చెప్పే కారణాలు వెళ్ళే వ్యక్తి ఒక కెపాసిటీని బట్టి
దీని బలం చేకూరుస్తుంది. వైసీపీని మానసికంగా స్థైర్యాన్ని దెబ్బతీయాలంటే వెళ్ళడానికి చెప్పే కారణాలు పార్టీ కార్యకర్తలందరూ హర్షించే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక పార్టీని బలహీనపరచడం అంటే ఆ బలహీనతలు మరింత దెబ్బకొట్టాలి. ఆ బలహీనతలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ యంత్రాంగాన్ని నిర్లక్ష్యం చేశారని, పార్టీ యంత్రాంగాన్ని సరిగ్గా ప్రోత్సహించలేదని, కొంతమంది లాయల్టీలిస్ట్ అంటే ప్రజలతో బాగుండేవాళ్ళు కాదు, తనతో బాగుండే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటా పోయినాడని, దీని కారణంగా మేము బలైపోయినాము అని ఎవరన్నా బయట వెళ్ళారనుకోండి, అట్లాంటి దాని మీద ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు దానికి భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయనుకో. ఇప్పుడు కడప ఉంది, కడప ఎమ్మెల్యేగా అంజద్ బాషా గారు ఎవరు పోటీ చేశాడు, ఓడిపోయారు. అక్కడ కానీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ స్థాయి వ్యక్తి ఉన్న పోయారనుకోండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు. ఎందుకని? అంజద్ బాషా గారు వద్దని కోరుకుంది క్యాడర్. ఆయన ఒక దశలో ఎలక్షన్ లో ఆయన పేరు చెప్పడానికి నిరాకరించాడు. అట్లాంటి ఒక వైసీపీకి ఉన్న బలహీనతలు దెబ్బకొట్టే పద్ధతిలో ఉన్న వ్యక్తి, దెబ్బకొట్టే పద్ధతిలో ఉన్న కారణాలతో వెళ్తే ఖచ్చితంగా వైసీపీకి నష్టం వస్తుంది. అదర్ దెన్ వైసీపీకి ఇట్లాంటి చర్యల ద్వారా నష్టం వస్తుందని నేను అనుకోను. రైట్. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టోటల్గా డీస్టెబిలైజ్ చేయడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం అనుకోవాలా, లేదంటే కనుక ఇందులో ఉన్నటువంటి వాళ్ళే రివోల్ట్ అయ్యి ఈ జగన్మోహన్ అంటే లైక్ మన ఆయన పేరేంటి రఘురామకృష్ణరాజు లాంటి తరహా వాతావరణం అనుకోవాలా దీన్ని రఘురామకృష్ణరాజుతో పోల్చుకోలేము. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఎన్ని బలహీనతలు బలాలు ఉన్నా వైసీపీని కూడా తప్పట్టాల్సిన పాయింట్ వస్తుంది. ఎందుకంటే ఆయన చాలా ట్రై చేసినట్టున్నాడు వైసీపీలో అడ్జస్ట్ కావడానికి, వీళ్ళే పంపించేసిన వాదన ఒకటి ఉంది. సరే, ఆయన వ్యవహరించిన తీరు పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం ఇప్పిస్తున్న పేర్లు ఏవి కూడా బలమైన కారణాలే కావు. ఇప్పుడు సునీత గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు, రెండోసారి ఇచ్చినారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారనుకుంటున్నవారు. తర్వాత మోపిదేవి వెంకటరమణ గారికి ఓడిపోయినానికి ఎమ్మెల్సీ ఇచ్చి, తర్వాత మంత్రి పదవి ఇచ్చి, ఇవన్నీ రాజ్యసభ ఇచ్చారు. ఇప్పుడు పోతున్న వాళ్ళు ఎవరికి కూడా వినిపిస్తున్న పేర్ల వరకు ఎక్కడ అన్యాయం చేసింది కాక అప్రధానమైన ప్రాధాన్యత ఇచ్చారనే చెడ్డ పేరు ఉంది జగన్ గారికి. కాబట్టి దాని ద్వారా నైతిక స్థైర్యం దెబ్బతింది జగన్. అంటే ఏమనుకుంటారు, ఏంటి మన మంచి కార్యకర్తలకి మంచి నాయకులకి ఇచ్చే పరిస్థితి వచ్చిండేది కాదు కదా అని విమర్శలు జగన్ మీద వస్తాయే కానీ తప్పు చేశాడు జగన్. తప్పటి ఈ తప్పు అంటే మీరు అప్రధానమైన ప్రయారిటీ ఇచ్చేసినారు, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు, అదే ఇంకొకరికి ఇచ్చుంటే బాగుంటుంది కదా, ప్రయోగాలు చేశారు, లేకపోతే ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి సామాజిక న్యాయం అనే ఇంకొక పేరుతో దాంట్లో కూడా పార్టీతో లాయల్టీ ఉన్న వాళ్ళు కాకుండా అట్లాంటి విమర్శలే వస్తాయి జగన్ గారికి వినిపిస్తున్న పేర్ల వరకు. కానీ బలమైన కారణాలు టచ్ చేసే పద్ధతిలో వీళ్ళు మాట్లాడలేదు, ఆ వ్యక్తుల యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినా అట్లే అనిపించింది. రాజ్యసభలో సాధారణంగా ఒకప్పుడు శరద్ యాదవ్ లాంటి వాళ్ళని జేడీయూలో అతను పార్టీ మారగానే, అంటే పార్టీ కూడా మారలేదు, వేరే ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఒక మీటింగ్కి వెళ్ళి వచ్చినందుకు అతనికి అనర్హత వేటు వేశారు. ఇవాళ మోపిదేవి మీదన అట్లాంటిది వీళ్ళు ఏమన్నా అనర్హత కోరే అవకాశం ఉంటుందా? కోరడానికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఇంతవరకు అధికారికంగా ప్రకటించాలి, ముందే రాజీనామా చేస్తాడా, అది రాజ్యసభకు పోక ముందుగానే రాజీనామా చేసేసాడు అనుకోండి. ప్లాన్డ్ గా పార్టీ ఫిరాయించాలనుకుంటే నాటకాలు ఆడతారు. పార్టీ ఫిరాయించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్త పద్ధతి వినిపిస్తా ఉంది కదా, రాజీనామా చేసేయడం, తిరిగి గెలవడం. ఇంకా పార్టీ ఫిరాయించాల్సిన అవసరం, చెడ్డ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం, లేదా సాంకేతిక ఇబ్బందులు పడాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు గుండు గుర్తుగా 4-5 పార్టీ నుంచి వెళ్ళిపోవాలి, ఇట్లే రాజ్యసభలో అట్లా సభ్యులుగానే కొనసాగాలి, అప్పుడు 23 మంది వెళ్ళినట్టు ఆ రూపాన్ని ఎంచుకుంటే వాళ్ళు తప్పులు చేస్తారు. రూపం మారిపోతా ఉంది కదా, రాజీనామా చేయడం, మళ్ళీ వాళ్ళు గెలవడం, లేదా వేరే మార్గం చూసి వేరే ప్రయోజనాలు పొందడమా అనే చర్చ నడుస్తున్నప్పుడు ఇంకోళ్ళు తప్పులు చేయరు. కాబట్టి ఆ ఫిరాయింపులు అనే పాయింట్ రాకపోవచ్చు. అంటే ముందుగా అయితే కనుక పార్టీ మారరు, రాజీనామా చేశాకే పార్టీ మారే పరిస్థితి ఉంటుంది అంటారు. నేను ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం అది. అంటే వీళ్ళు రాజీనామా చేసేస్తారు రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి, తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ ప్రయోజనాలు పొందుతారా, ఏరే ప్రయోజనాలు పొందుతారా అనేది ఒక చర్చ నడుస్తుంది. అప్పుడు సాంకేతికంగా తప్పు చేయాల్సిన అవకాశం అయితే ఉండదు. రైట్. మరొకటి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమన్నా ఈ ఆల్రెడీ ఒరిస్సాలో ఇదే ఫార్ములా ఫాలో అవుతుంది. అక్కడ బీజేడీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాజీనామా చేస్తున్నారు, ఆ తర్వాత దీని తరపున గెలుస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది బీజేపీ ఆశీస్సులతో అనుకోవచ్చా, లేదంటే కనుక తెలుగుదేశం మేము తెచ్చి పెడతాం మీకు అని చెప్పి ఎన్డీఏలో భాగస్వాములమే కదా అని ఏమన్నా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చా దీన్ని? అంటే ఈ జరగబోయే రాజీనామాల కారణంగా ఏర్పడే అవకాశాల్లో 1-6 బీజేపీ సిఫారసు చేసిన వాళ్ళకో లేదా బీజేపీకో ఇస్తే, ఇప్పుడు బీజేపీ సిఫారసు అంటే గతంలో తరిమి పర్వాన్ని ఆయన పెట్టారు కదా, రిలయన్స్ ఆయన ఏదో బీజేపీ వెనక్కి నుంచి నడిపారు, ఇట్లా చర్చ ఉంది. అట్లాంటిదైనా లేదా బీజేపీ డైరెక్ట్ గా కేంద్ర మంత్రులుగా ఉండేవాళ్ళు లేదా కేంద్ర పెద్దలుగా ఉండేవాళ్ళు, ఇట్లాంటికి ఏదైనా ఒక అవకాశం 2, 3, 4 ఖాళీ అయితే ఇస్తే బీజేపీ వాళ్ళ ఆశీస్సులతో జరుగుతున్నట్టుగా దీన్ని చూడొచ్చు.
అట్లా ఏమీ ఇవ్వకుండా 2, 3, 4 కారు అయితే అవన్నీ తెలుగుదేశం డైరెక్ట్గా అయితే మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ సొంత వ్యవహారంగానే చూస్తుంది. రైట్. మీ శాసన మండలిలో ఆ ఫార్ములా సేమ్ ఇక్కడ అమలు చేయబోతున్నారు అనుకోవచ్చా? ఆ శాసన మండలిలో కూడా ఇప్పుడు రాజ్యసభ కన్నా శాసన మండలికి చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ పెద్ద వాళ్ళకి ఏముంది, ఢిల్లీలో బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సినంత అవసరాలు లోక్సభలో ఉంది. ఖాళీ అయిపోయినారనే చర్చ తప్ప రాజ్యసభలో ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ రాజ్యసభకు కానీ ఈ ఫార్ములా కొనసాగించారంటే, మండలికి దీన్ని అమలు చేశారంటే ఖచ్చితంగా మండలిలో హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే మండలిలో ప్రధాన ప్రతిపక్షం వాళ్ళే, ప్రతిపక్షం ఏంటి మంత్రులు పోయి కూర్చోబోతే వాళ్ళకి మెంబర్ కూడా లేరు. దట్టు బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ నేత అడిపోయి కూర్చున్నాడు ప్రతిపక్ష నాయకుడిగా. ఖచ్చితంగా పెద్ద ఫార్ములాను రూపొందిస్తారు, ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ కూడా అవుతారు. ఎందుకంటే దీన్ని సక్సెస్ అయినట్టు దీంట్లో సక్సెస్ కాకుండా ఎందుకు పోతే పైపెచ్చు జగన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చే వాళ్ళు పెద్ద ప్రయోగాలే కదా. ఇక్కడన్నా మనకు రాజ్యసభలో చాలా మంది హార్డ్ కోర్ అని మనం ఊహించుకోలేదు, మనం వెంకటరమణని ఊహించుకోలేదులే, కానీ ఇట్లాంటి వాళ్ళే ఎక్కువ మంది రాజ్యసభలో ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రయోగాలు చేసినాడు కదా, సామాజిక న్యాయం అని రకరకాల పేరుతో ఎవరో తెలియకుండా వాళ్ళు నిన్నటి వరకు తెలుగుదేశంలో ఉండి ఈ రోజు పోయి పార్టీలో చేరిన వాళ్ళు కూడా సీట్లు ఎమ్మెల్సీలు ఇచ్చేసినారు. బట్ అక్కడ పెద్ద సక్సెస్ అవ్వడం పెద్ద ఇబ్బంది కూడా లేదు. ఎమ్మెల్సీ శాసన మండలిలో వైసీపీని సక్సెస్ ఇట్లా చేర్చుకోవడం ప్రతిపక్షానికి తెలుగుదేశానికి పెద్ద ఇబ్బంది లేదు. వాళ్ళు ఇబ్బంది ఉంటే తెలుగుదేశం పార్టీకి మిగతా ఎక్కడితో పోల్చుకున్నా శాసన మండలిలో ఆ అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలా వాటిలో ఇరిటేట్ చేయొచ్చు. గతంలో రాజధాని విషయంలో వాళ్ళు చేశారు కదా, బొత్స సత్యనారాయణ పెట్టుకొని చేశారనుకుని అదొక లేనిపోని న్యూసెన్స్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా శాసన మండలిలో ఖచ్చితంగా ప్రయోగించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మామూలుగా అయితే కనుక ఓ 15 మందినో 20 మందినో చీల్చుకోవాలి. ఇప్పుడు ఆ చీల్చేదానికంటే 1 by 1 రాజీనామాలు చేసి ఇటంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ అవకాశం వచ్చేస్తుందా? అంతే కదా. ఇప్పుడు శాసన మండలిలో ఒకటి ఉంది, అంటే దేనికి ప్రాతినిధ్యం వహించినప్పుడు శాసన మండలి మొత్తం ఎమ్మెల్యేలుగా అయితే అనుకోండి, ఎమ్మెల్యేలు ఏకపక్షం, ఇంక చర్చే లేదు. అట్లా కాకుండా గ్రాడ్యుయేట్ అనుకోండి మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. లేదా గవర్నర్ నామినేటెడ్ అయితే వాళ్ళ చేతిలో ఉండేది. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్యేలు అయితే ఏకపక్షం, చర్చే లేదు. కానీ స్థానిక సంస్థల నుంచి ఎన్నికైనా లేదా గ్రాడ్యుయేట్ టీచర్లు అనుకున్నా, గ్రాడ్యుయేట్ టీచర్ అవసరం లేదు, తెలుగుదేశం వైసీపీకి ఏమి లేరు. వైసీపీకి 2 ఉన్నారు టీచర్లు, గ్రాడ్యుయేట్లు ఎవరు లేరు. మిగతా వాటికి సంబంధించి గ్రాడ్యుయేట్స్, టీచర్స్, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్ వీటి వరకు మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. బహుశా వాటి జోలికి ఫస్ట్ పోరేమనుకుంటున్నాను. అది కొంచెం క్లిష్టమైందే కదా, ఎందుకంటే జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని ఏకపక్షంగా వైసీపీకి ఉన్నాయి. ఏకపక్షంగా వాళ్ళందరినీ ఫస్ట్ ఆడబోయే 7 లాక్ రావాలి ఫస్ట్. ఏ జిల్లాతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు విశాఖపట్నం లాంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం అయితే లేని సమస్య. ఇప్పుడు విశాఖపట్నం ఆయన రాజీనామా చేయడం అయింది. ఇప్పుడు ఉదాహరణ కడపలోనో లేకపోతే ఇంకొక చిత్తూరు జిల్లానో ఇంకో చోట వాళ్ళకి 90% ఉన్నాయి లోకల్ బాడీస్. దాంట్లో మొత్తం వీళ్ళందరినీ లాగాలి. ఆ లాగే క్రమంలో ఫెయిల్ అయితే మళ్ళీ ఎన్నికలు జరిగి మళ్ళీ వైసీపీ అక్కడ గెలిచిందంటే పెద్ద పోస్టప్ అయిపోతుంది. కాబట్టి నేను అనుకుంటుంది గవర్నర్, అదేవిధంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్ టు అసెంబ్లీ, వీటి వరకు ఫస్ట్ ప్రయోగం చేయడం వాళ్ళకి చాలా ఈజీ. అది చేస్తే ఇబ్బంది లేకుండా గెలిచే అవకాశం ఉంటుంది. ఆ మార్గాన్ని ఫస్ట్ ఎంచుకొని తర్వాత ఏమన్నా మిగతా చూస్తారేమో అనుకుంటున్నాను. అసలు ఈ సంక్షోభాల మధ్యన ఒక పక్కన స్థానిక సంస్థలలో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. రెండో పక్కన ఇప్పుడు ఏకంగా రాజ్యసభ, శాసన మండలి వెళ్ళిపోతున్నారు. ఇక పార్టీ ఉంటుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంత పెద్ద డౌట్ అయితే నాకు లేదు. కానీ ఈ మొత్తం ఎపిసోడ్లో కుప్పం ఎపిసోడ్ మనం చూడాలి. కుప్పంలో అమ్మాయి నిలబడుతున్నట్టుగా ఈ రాష్ట్రంలో చాలా మంది మహామహులు ఎందుకు నిలబడలేదు అనుకున్నప్పుడు 2 కారణాలు నాకు కనిపిస్తాయి. ఈ 2 కారణాలని ఆయన ఖచ్చితంగా అడ్రస్ చేయకపోతే డిఫెన్స్ లో పడతారు. మొదటి కారణం ఈ ఇనానమస్ని ప్రోత్సహించడం. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు దౌర్జన్యం, ప్రజాస్వామ్య కూని అన్నారు. నేను అంత దూరం వెళ్ళట్లేదు, కానీ తప్పులు పక్కన పెడితే వైసీపీ లెక్క ప్రకారం బాగా ప్రోత్సహించారు. ఈ ఎమ్మెల్సీ ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఏకపక్షంగా ఏదైతే ఏకగ్రీవాల్ని వైసీపీ ప్రోత్సహించిందో అది ఆ పార్టీ శాపంగా ఆ రోజే మరి పునాదులు పడ్డాయి. ఎందుకంటే ఇక్కడ మన కార్పొరేటర్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీలో సాయి గారు చాలా గ్రామాల్లో సర్పంచులు కానీ వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయినారు. ఎమ్మెల్యేలు ఇష్టరాజ్యంగా ప్రవర్తించారు. మీరు కొన్ని ఘటనలు కడప జిల్లాలో కమలాపురం అనుకుంటాను, మీకు ఐడియా ఉంటుంది. ఆయన ఐటీకి సంబంధించి ఏదో అడ్వైజర్ సంథింగ్ అనిల్ రెడ్డో ఉన్నాడు, పేరు గుర్తులేదు. అతను కేబినెట్ ర్యాంకు, ఆ ర్యాంకు జగన్ గారికి ఐఏఎస్ లో ఐఐటి. ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలైన తర్వాత ఆయన తనను బీసీకి ఇస్తామని చెప్పినారు. ఆ ఊరిపై వాళ్ళ ఆధిపత్యం ఉంది. అంటే అంతకుముందే వాళ్ళకే ఇస్తారు. అంటే ఎన్నికలు జరిగితే సమర్థుడానికి ఎందుకు సమర్థిపోతే గెలవలేడు కదా. ఎప్పుడైతే ఎనానమస్లు అయినాయో ఎమ్మెల్యేలు ప్రయోగాలు మొదలెట్టారు. జగన్ అన్న చెప్పినాడు బీసీలకి ఇవ్వాలి, ఎస్సీలకి అని చెప్పేసి ఎక్కడైతే తమకు ఇష్టం లేదో వాళ్ళందరినీ కొట్టాడు, పరేసినారు. దాంతో ఎవరిని పడితే వాళ్ళు ఎన్నికినారు. ఇప్పుడు ఎవరిని పడితే ఎన్నికలు అందరూ పోతారు.
ఎందుకంటే పబ్లిక్ తో యాక్సెస్ లేనోడు ఎట్టబడితే అట్టబడి. ఇప్పుడు మా తిరుపతి ఉంది, మీకు కూడా తెలుసు, 50 కార్పొరేటర్లు, 50 కార్పొరేటర్లో ఒకటి ఎలక్షన్ జరగలేదు, ఒకటి తప్ప 48 వైసీపీ గెలిచింది. దీంట్లో మెజారిటీ ఇనానమస్లు కూగట్టుకున్నారు. మామూలుగా అయితే వీళ్ళు పరిగెత్తారు, తెలుగుదేశం వాళ్ళు జనసేన మా పార్టీలో జరిగిన ఒత్తిడి, వీళ్ళు పరిగెత్తున్నారు రోజు మమ్మల్ని చేర్చుకొని ఒక రాజంపేట పోతారు, ఒకడు అమరావతి పోతారు, గుంపులు బహిరంగ మాట్లాడుతున్నారు, మేము వెళ్ళిపోతాం జనసేన, లేకపోతే తెలుగుదేశంకి వెళ్ళిపోతాం. నాతోనే చాలా మంది మాట్లాడినారు డైరెక్ట్ గా. ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? ఇష్టవిడిగా ఇనానమస్లు చేయడం వల్ల ఎవరిని పడితే వాళ్ళని పెట్టేసి చేసిన అదే కుప్పం చూడండి, 21 ఎంపీటీసీలో సాయి గారు, ఒక ఎంపీటీసీ స్క్రూటీలో భాగంగా మిస్ అయింది తెలుగుదేశానికి, మిగతా 20 జరిగింది. 21లో 3 తెలుగుదేశం, 17 గెలిచింది. ఆ అమ్మాయి అశ్విని కూడా ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు అమ్మాయి కొట్లాడుతా ఉంది, నిలబడతా ఉంది. ఎంతకాలం నిలబడుతుంది, ఇట్ ఈస్ డిఫరెంట్. జరుగుతూ ఉంది. అది దట్టు లాయల్టీల పేరుతో ఎవరిని పడితే వాళ్ళకి ఓటు. లాయల్టీ నేను ఎట్లా చూస్తున్నాడు జగన్? నాకు లాయల్టీ ఉండాలి, ప్రజలకి కార్యకర్తల లాయల్టీ ఉండాలని పట్టించుకోవాలి, చూసుకోవాలా, క్రాస్ చెక్ చేసుకోవాలా. అందువల్ల ఏమవుతుంది, నీకు మాత్రం లాయల్టీ ఉండేవాడు నీతో ఎన్ని రోజులు ఉంటాడు చెప్పలేము. ప్రజలతో కూడా లాయల్టీ ఉండి ప్రజల పట్ల బాగుండేవాడు, ప్రజల్లో బాహుళ్యతో విస్తృత సంబంధాలు త్వరగా పార్టీ ప్రాంతం, ఎందుకంటే చెడ్డ పేరు వస్తుంది, ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళు ప్రజలతో సంబంధం లేని, ప్రజలతో మాకు సంబంధం లేదు, జగన్తో బాగుంటే బాగుంటుంది అనుకునేవాళ్ళు రాంగ్ మెసేజ్. ఇది ఎక్కడికి పోతుందంటే నా పాయింట్ ఆఫ్ పార్టీకి ఏం కాదు, ఎక్కడ ప్రమాదం ఉందంటే పార్టీ శ్రేణులు ఏమవుతా ఉంది, చాలా మంది కొత్త మార్పు ఏమొస్తా ఉందంటే, మనం కష్టపడేదానికన్నా ప్రజల్లో కొట్లాడేదానికన్నా జగన్ గారి దగ్గర అయితే చాలు, లేదా జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర అయితే చాలు, మన లైఫ్ సెటిల్డ్. ఆ రెండు జరగకుండా మనం ఎంత ఇక్కడ పోర్టుగాల్ అయినా మనకి ఏమి మిగలదనే భావన మెల్లిగా సెకండరీ లీడర్షిప్ లో వచ్చేస్తాం. అప్పుడు అందరూ అమరావతి వైపు చూస్తున్నారు, ఫీల్డ్ వైపు చూడకుండా. ఇది కానీ పెరిగిందంటే దీన్ని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు, నాకు లాయల్టీ కాదు, కింద కూడా ఉండాలనే సిద్ధాంతాన్ని ఆయన ఇమ్మీడియట్ గా అమలు చేయకపోతే అప్పుడు ప్రమాదం వస్తుంది. అంతవరకు మాత్రం ఇబ్బంది వస్తుంది. ఈ పోవడాలని జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ చేసుకుంటారా, అట్లే ఉంటారని చూడాలి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక టీం ఏమైనా ఇప్పుడు మారాడా జగన్మోహన్ రెడ్డి? ఈ మధ్యన మీటింగ్లు అవి పెడుతున్నారు, కాకపోతే అవన్నీ జరిగాకనే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి. అంటే జగన్ తీసుకుంటున్నది తమని పక్కన పెట్టి, లేదా ఈయన చేస్తున్న ఫార్ములా కరెక్ట్ కాదని వాళ్ళు ఏమైనా భావిస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు వరకు పోయిన వాళ్ళు కానీ, పోతున్న వాళ్ళు కానీ, పోతారని వినిపిస్తున్న వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మంచోట కాదనో, జగన్మోహన్ రెడ్డి గారు మారలేదు అని పోయేవాళ్ళు నాకు తెలిసి 1% కూడా లేదు. ఇది వచ్చే అవకాశవాద రాజకీయాలు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పోయిన వాళ్ళు కానీ, పోతారని ప్రచారంలో ఉన్న వాళ్ళు కానీ. పాయింట్ ఎక్కడ వస్తుందంటే, ఇంకా సెకండరీ లీడర్షిప్ అంటే వీళ్ళు కాదు కదా. ఇప్పుడు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ పోవచ్చు, కానీ దాంట్లో చాలా మంది ఇనానమస్ అయిన వాళ్ళు 10% తప్ప 90% ఈ గాలివాటం బ్యాచ్, ఎట్టొచ్చారో పోయినారో, ఎట్ట పోతారో అట్ట పోతున్నారు. 10% మాత్రమే కొంచెం సరుకున్న వాళ్ళు ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇప్పటికీ ఘర్షణ పడుతున్న వాళ్ళు, ఆయన మారాలని కోరుకుంటున్న వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ టచ్ కాలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మారాలంటే ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు మారాలని చెప్తే కుదరదు, చెప్పడం పద్ధతి కూడా కాదు. కార్యాచరణలో మార్పు కనపడాలి. ఇప్పుడు ఆయన కమిటీలు వేస్తున్నాడు, కమిటీలు కానీ, కోర్ కమిటీలు అని కానీ, జిల్లా కమిటీలు కానీ, ఇప్పుడు ఇమీడియట్ గా ప్రాంతీయ కమిటీలు కన్వీనర్లని తొలగించాలి. ఆ సిస్టమే దారుణంగా ఉంది. ప్రాంతీయ సామంతరాజులాగా వాళ్ళు మారిపోయారు. జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జీలు, రాష్ట్ర స్థాయి కమిటీ, ఒక పొలిట్ బ్యూరోను, ఏ పేర్లైనా పెట్టి ఇట్లాంటి ఒక స్వరూపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో రోజు మాట్లాడే వాళ్ళు ఆ నలుగురు మాత్రమే కాదు, ఈ 40 మంది కూడా ఉన్నారు అనే మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనే నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే ఆ నలుగురే మళ్ళీ మాట్లాడుతున్నారు, మళ్ళీ జగన్ మారినాడంటే కూడా ఈ 5 ఏళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ ఆ నలుగురే అంటే చూసాం 5 ఏళ్ళు అనుకునే సమస్య వస్తుంది. కాబట్టి ఆ నలుగురే కాదు, ఇంకొక 40 మంది కూడా జగన్తో రోజు యాక్సెస్ లో ఉన్నారు. అందులో నాకు నేను బాగోలేనోడు ఉన్నాడనే భావన పార్టీ శ్రేణిలోకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ లో రావాలి. 2, ఆయన పోతే ఆయన వారసులు, ఇట్లాంటి చర్చ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం వాళ్ళ నుంచి ఏ వారసత్వాన్ని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. చంద్రబాబు గారిని లోకేష్ని యాక్సెప్ట్ చేస్తుంది, లోకేష్ గారు దేవాన్స్ని యాక్సెప్ట్ చేస్తారు, జగన్ గారిని యాక్సెప్ట్ చేస్తారు, భారతి గారిని యాక్సెప్ట్ చేసి ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మీరు పెట్టిన వాళ్ళందరూ కూడా వారసులను పెట్టినారంటే ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది కుమార్తెలను పెట్టేసే కదా ఇట్లా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి వారసత్వాన్ని కాకుండా అక్కడ విషయాల్లో మార్పు రావాలి. ఈ 2 మార్పులు జగన్ గారు తీసుకొచ్చుకోవడం ఫస్ట్ పాయింట్. రెండోది, ఆయన జిల్లా క్యాడర్ మీన్స్ ఎంపీటీసీలు అందామా, జెడ్పీటీసీలు అందామా, ఒక అవసరం కోసం ఉత్తరాంధ్రలో చేశాడు. విశాఖపట్నం ఈ లోకల్ బాడీ ఎన్నికల ఎమ్మెల్సీ బొత్స గారి అట్లాంటి ప్రయత్నం అన్ని జిల్లాల్లో చేయగలరు. ఈ 3 మార్పులు జగన్ గారు చేస్తే ఖచ్చితంగా నమ్ముతారు. ఈ పోయే వాళ్ళతో వైసీపీకి వచ్చిన నష్టం. ఈ 3 చేయకుండా ఎన్ని ప్రయోగాలు చేసినా
ఏదో ప్రభుత్వం గాలివాటంలో భారీ ఎత్తున మార్పు వచ్చేసి ఆయన గెలిస్తే తప్ప వీళ్ళు శ్రేణుల నుంచి సపోర్ట్ అయితే ఉండదు. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేస్ని ఆక్యుపై చేసుకోవాలన్నది జనసేన ప్రయత్నం, పవన్ కళ్యాణ్ ప్రయత్నం. అందుకనినే ఈలోపు పవర్ తెలిసి, పనులు తెలిసి, ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటూ చేస్తున్నారు. ఆయనకి నెక్స్ట్ ట్రిప్ ఛాన్స్ వచ్చేసి జగన్ పక్కకి వెళ్ళిపోతాడు అనుకోవచ్చా? అంటే నెక్స్ట్ సీఎంగా ఆయన అవుతాడా లేదా అన్నది ఊహాజనితమైంది. నేను ఇప్పుడు దాని గురించి పోలేను. కానీ 2 కారణాలు ఇచ్చా జనసేన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ స్పేస్ ని ఆక్రమించలేడు. 2 కారణాలు ఇచ్చా. నెంబర్ 1 కారణం నిర్మోహమాటంగా మనకేం అభ్యంతరం, క్యాస్ట్. 2వ కారణం పవన్ కళ్యాణ్ గారు ఉంటున్న పద్ధతి. ఆయన పద్ధతి ఏంటి? తెలుగుదేశంతో ఉన్నాడు. తెలుగుదేశంకి వ్యతిరేకమైన గ్రూపు జగన్ది. కాబట్టి నువ్వు జగన్ గా నాకు తెలుగుదేశం పార్టీ ఉంటూ నూరా అంటే నాయకులు వస్తారు తప్ప శ్రేణులు సమాజం రాదు. కాబట్టి మీరు ఉంటున్న తెలుగుదేశం పార్టీతో ఉంటూ తెలుగుదేశం ఆల్టర్నేటివ్ గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న ఫోర్స్ గా ఉన్నటువంటి ఒక ఫోర్స్ ని మీ వైపు చూడదు. ఎందుకంటే ఇంకో 2 నెలలు చూస్తారు ఆయన మాట్లాడుతున్న మంచి మంచి మాటలు అవన్నీ. తర్వాత అసలు విషయాలు ముందుకు వస్తాయి. గొడవలు, సమాజంలో ఉన్నటువంటి సమస్యలు అన్ని ముందుకు వచ్చేస్తాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ మంచి చెడు 2 మార్కులు పవన్ కళ్యాణ్ అంటుకుంటాయి. సహజంగా మీకు మనకు అందరికి అనుభవం ఉంది కదా, పెద్ద పార్టీతో సహవాసం చేసి మరకలు తప్ప మంచి అంటుకోదు అనేది పొత్తుల సాంప్రదాయం మొత్తం చూసినాం. ఆ రకంగా తెలుగుదేశంతో అధికార పార్టీతో అసోసియేషన్ కారణంగా దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సమాజాన్ని ఆకర్షించలేరు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది సిద్ధాంతం. ప్రాక్టికాలిటీ ఏంటంటే నర్మగర్భంగా చెప్పుకోవాల్సిన మాట, వాస్తవ మాట క్యాస్ట్. కాబట్టి ఇక్కడ రెడ్లకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి వహిస్తున్నాడు. రెడ్లు ఇన్ని రోజులు పరిపాలించిన వాళ్ళు, ఇన్ని రోజులు రాజ్యాన్ని ఏలిన వాళ్ళు మళ్ళీ రాజ్యం వెళ్ళాలనుకుంటారు తప్ప ఇంకొక క్యాస్ట్ నాయకత్వంలో ఈ సమాజం వెళ్ళదు. కాబట్టి ఈ 2 కారణాలు. దానికి ఆల్టర్నేటివ్ రావాలంటే ఫస్ట్ తెలుగుదేశానికి వ్యతిరేక గ్రూప్గా ఉండాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమూహాన్ని దెబ్బతీయాలంటే, దాని వెనకాల లాబట్టాలంటే యాజ్ ఎ సింగిల్ ఒక ఇండివిజువల్ పార్టీ అయితే రెడ్డే కావాలి. యాజ్ ఎ ఇండివిజువల్ పార్టీ, అది వ్యక్తి చుట్టూ, అది ప్రాంతీయ పార్టీ నా దృష్టిలో చెప్పాలంటే కావాలి. ఇంకేదైనా మార్గం ఉంటే బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు ఆ పని చేయొచ్చు. అప్పుడు ఎందుకంటే అది కుల ముఖ్యమంత్రి అనేవాడు ముందు రాడు. సహజంగా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ కాంగ్రెస్ అనుకోండి, ఆల్రెడీ రెడ్ల పార్టీ అని ఒక ముద్ర ఉంది, బీజేపీ అనుకుంటే ప్రయారిటీ ఇస్తారులే అని అనుకుంటారు. కానీ జాతీయ పార్టీల రూపంలో అన్నా రావాలి, లేదా ప్రాంతీయ పార్టీ అయితే రెడ్డే అయి ఉండాలి. ఈ రెండు కారణాలు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వెనక ఉన్న సమూహాన్ని పవన్ కళ్యాణ్ గారు టచ్ చేయలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు. ఇది పరిస్థితి. అన్ఎక్స్పెక్టెడ్ క్రైసిస్ అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెంటాడుతోంది. అది రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు ఆకస్మిక రాజీనామాల పర్వం అందుకోవడం అన్నటువంటి, ఇది ఆపరేషన్ ఆకర్ష్లో భాగం అనుకోవాలా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోగలరా, లేదా వీళ్ళు వెళ్ళడం వల్ల పార్టీకి నష్టం లేదంటారా అన్నది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.